దేశంలో ప్రతిదీ సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణన ప్రక్రియలో ఈసారి కీలక మార్పు చోటు చేసుకునుంది. చరిత్రలో తొలిసారిగా డిజిటల్ సెన్స్ కు సంబంధించి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేవలం కాగితం పెన్నులతో వివరాలు సేకరించే కాలం పోయింది. ఇప్పుడు ప్రతి భారతీయుడి వివరాలు కేవలం ఒక క్లిక్ తో నమోదు కాబోతున్నాయి. డేటా గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి ఎవరికి వారి సొంతంగా జనగణనలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఎక్కడి నుంచైనా జనగణనలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం దేశంలో 8 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఏపీలో ఈ నెల 16 నుంచి 30 వరకు ఉంటుంది. ఇంటింటి సర్వే మే 1 నుంచి మే 30 వరకు జరుగుతుంది. ఇక తెలంగాణలో సెల్ఫ్ ఎమ్యూనరేషన్ కాలపరిమితి ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఉంటుంది. ఇంటింటి సర్వే మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి సహాయం లేకుండా ఇంట్లో కూర్చునే మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కుటుంబ వివరాలను ఎవరికి వారు పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. గణన కోసం వచ్చే అధికారులు ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగిస్తారు. దీనివల్ల డేటా ఎంట్రీ తప్పులు తగ్గుతాయి. అయితే గతంలో జనగణన వివరాలు విశ్లేషించడానికి ఏళ్లు పట్టేది. కానీ డిజిటల్ విధానం వల్ల అతి తక్కువ కాలంలోనే అధికారిక గణాంకాలు విడుదలవుతాయి. అంతేకాదు కోట్లాది కాగితాల వినియోగం తగ్గి ప్రక్రియ మొత్తం పేపర్లెస్గా సాగుతుంది. ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుంది. దేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జనగణన చేపడతారు. చివరిసారి 2011లో జనాభా లెక్కించారు. 2021లో కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో కేంద్రం తాజా జనగణనను 2026-27 సంవత్సరాల్లో నిర్వహిస్తుంది. ఈసారి డిజిటల్ విధానంలో జనగణన చేయనున్నారు. ఇది 2 దశలలో సాగనుంది. తెలంగాణలో మొదటి దశ మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. ఇందులో ఇళ్ల వివరాలు, సౌకర్యాలు, నివాస పరిస్థితులు వంటి అంశాలు నమోదు చేస్తారు. ఇక రెండో దశలో అసలైన జనాభా లెక్కింపు జరుగుతుంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. 2027లో ఫిబ్రవరిలో జరిగే ఈ దశలో జనాభా వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్య, విద్య, వృత్తి, కుల సమాచారం వంటి వివరాలు నమోదు చేస్తారు. దేశవ్యాప్తంగా 33 ప్రశ్నలు కలిగిన ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. జనాభా లెక్కల అధికారులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు లేకపోవడం, ఉద్యోగ వ్యాపార రీత్యా వేరే ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం ఈసారి కొత్తగా స్వీయ జనగణనకు అవకాశం ఇచ్చింది. డిజిటల్ సెన్స్లో భాగంగా ప్రజలు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా తమ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జనాభా లెక్కింపు అధికారులు వంటి వద్దకు రాకముందే ప్రజలు తమ వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. స్వీయ జనగణనకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి రాష్ట్రానికి నిర్ణీత సమయం కేటాయించింది. తెలంగాణలో స్వీయ జనగణనకు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అవకాశం ఇచ్చారు. సొంతలకు దూరంగా ఉంటున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కంప్యూటర్ మీద లేకపోతే ల్యాప్టాప్ మీద ఎలక్ట్రానిక్స్ మీద చేశారు. పూర్వంతా కాగితాలతో చేసేవారు. ఈ మార్పు వల్ల ఏమైనా తేడాలు వస్తాయా? కంప్యూటరు డిజిటలైజేషన్ తెలియని వాళ్ళు దెబ్బతింటారా? ఇవన్నీ ప్రశ్నలకు వస్తున్నాయి. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా చేంజ్ వచ్చేది కష్టం ఆలోచించుకోవటం. ఈ చేంజ్ వచ్చింది ఇప్పుడు డిజిటలైజేషన్. అది చాలా సులభంగా కూడా చేయొచ్చు కదా. ఎవరికైతే నాలెడ్జ్ లేదో సెన్సస్ చేసే వాళ్ళు తీసుకెళ్ళి సాయం చేస్తారు. వాళ్ళు ఫోన్స్ ద్వారా చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ ల్యాప్టాప్ మీద చేస్తారు. ఏదో పద్ధతి ఉంటుంది. అంత ఆలోచించకుండా సెన్సస్ అథారిటీ, కమిషనర్ సెన్సస్ చేయరు. ఎందుకంటే చాలా ముఖ్యమైనది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సెన్సస్ చేస్తున్నాం. దాదాపు 15 సంవత్సరాలు ఈ సెన్సస్ మీద బేస్ చేసి పార్లమెంట్లో ఎన్ని సీట్లు వస్తాయి, అసెంబ్లీలో ఎక్కడ వస్తాయి, దేశ పరిస్థితి ఏంటి అంతా చేస్తారు. కనుక చాలా ఆలోచించుంటారు. తర్వాత వచ్చింది ఏంటంటే, సెన్సస్ అనేది ఫిగర్స్ కలెక్ట్ చేసాక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతుంది. ఆ డేటా, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి
కరెక్ట్గా అర్థం చేసుకుని అంతా ఒక రిపోర్ట్ తయారు చేయటానికి. ఇప్పుడు వాళ్ళు చేసే ఫార్మాట్లో ఆటోమేటిక్గా ఒక వ్యక్తి ఆయన డీటెయిల్స్ లోపల పెట్టగానే ఆ కంప్యూటర్లో, ఫోన్లో, ల్యాప్టాప్లో వెంటనే తక్షణంగా అదంతా మళ్ళీ సర్దుకుంటారు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే సెన్సస్ దేశం అంతా అయిపోయాక, అంటే లెక్క పెట్టిన వాళ్ళు అప్లికేషన్లో ఆ డిజిటల్గా చేయగానే వెంటనే 1 నెల 2 నెలల్లో నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, సెన్సస్ రిపోర్ట్ వచ్చేస్తుంది. పూర్వం 2-3 సంవత్సరాలు టైం పట్టేది. ఇదంతా తీసుకొచ్చి హెడ్ క్వార్టర్స్లో పెట్టి స్టడీ చేసి ఇంకో పెద్ద పుస్తకాలకు ఎక్కించి అదంతా పోతుంది. అందువల్ల ఇది మనం వెల్కమ్ చేయాలి. డిజిటల్ విధానంలో సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. సేకరించిన సమాచారం ఎమ్యూనరేటర్ల ఉపకరణాల్లో నిల్వ ఉండకుండా అప్లోడ్ చేసిన వెంటనే కేంద్రం సర్వర్లకు చేరుతుంది. దీనివల్ల సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉండదు. జనగణన చట్టం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడడం తప్పనిసరి. తెలంగాణలో ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు 88,000 మంది సిబ్బంది పనిచేయనుండగా దాదాపు 94,000 మందికి శిక్షణ ఇవ్వబడింది. ప్రతి ప్రాంతాన్ని సూక్ష్మంగా విభజించి ఒక్క ఇల్లు కూడా తప్పకుండా పర్యవేక్షణ కొనసాగుతుంది. టెక్నాలజీ డిజిటలైజేషన్ వల్ల చేస్తున్నాం కాబట్టి చాలామంది ముందరికి రారు. తెలియక అమాయకతనంతో రారు, భయంతో రారు. ఈ లెక్కలు పోతాయి కదా అనే అనుమానాలు వస్తాయి. మన మీద చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. మనం చూస్తున్నాం, రేషన్ కావలిస్తే అందరూ చక్కగా. డిజిటల్ గణనలో భాగంగా తొలిసారిగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. అయితే సామాన్యులకు ఈ డిజిటల్ జనగణనపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సూచించిన విధంగా సొంతంగా వివరాలను నమోదు చేసుకున్న తర్వాత ఎమ్యూనరేటర్లకు మళ్లీ వివరాలు చెప్పాలా లేక అవసరం లేదా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గత 5-10 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సిఏఏ, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్ఐ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇవన్నీ తీసుకొచ్చింది కదా. ఇది చాలామంది ఇప్పుడు జెర్సీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళు సెన్సస్ లెక్కన బయట ఉన్నారంటే ఆ నష్టం జరుగుతుంది. కానీ సెన్సస్ బయట ఉన్నారంటే ఇంకా ఎక్కువ పరిణామాలు వస్తాయి కాబట్టి చాలామంది కూడా చేయరు. ఉన్నట్టుగా చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ బాడీ నీ పౌరసత్వం ఏంటి, ఎక్కడ పుట్టేవంతా మెల్లిగా తెలిసిపోతుంది. ఒక కాగితాల రూపంగా ఎక్కడైనా తప్పించినా కంప్యూటర్ పట్టేస్తుంది. ఉదాహరణ, నువ్వు భారతదేశంలో ఉంటే ఇతర దేశంలో పుట్టి ఉంటే నీ చదువు, నీ స్కూల్ రికార్డు దాన్ని బట్టి తెలిసిపోతుంది. సో టెక్నాలజీ కూడా మన దేశంలో ఇప్పుడు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇతర దేశాల నుంచి అక్రమ వలసకారులు వచ్చారు. ఎక్కువగా జనాభా ఆసాం, బెంగాల్, ఒరిస్సాలో చేరిపోయారు. అది దేశానికి మంచిది కాదు అని చాలామంది ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ CVR న్యూస్. CVR న్యూస్ ఫర్ యూ.